ఉజ్జంగి లక్ష్మీనరసింహ స్వామి స్వయముగా వెలిచాడా, ఎవరితో స్థాపించారు, ఎవరు ఇది నిర్మించారు, కాకతీయులా ఇంకెవరు అనేది ఒకసారి మాకు వివరంగా చెప్తారా? జై శ్రీమన్నారాయణ. కొన్ని సంవత్సరాల క్రితం కాకతీయ కాలంలో కొందరు ఋషులు ఇక్కడ పుట్టపై తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు వారికి కళలో స్వప్నంలో ఇప్పటి వచ్చి ఏమంతా మేము ఈరోజు నరసింహస్వామిని నేను ఈ గుట్ట మీద నేను నిలుస్తున్నాను అని ఆ యొక్క తపస్సు చేసే వాళ్ళతో కనబడి చెప్పిపోయాడు. తెలివై చూస్తే ఎక్కడ కూడా కనవలేదు. ఎక్కడ విడిచిన తెల్లవారుగా లేచి మొత్తం తిరిగి చూడగా ఈ గుట్ట దగ్గరికి ఈ గుండె దగ్గర రాగానే ఆ గుండెకు నరసింహస్వామి వస్తుంది. అరే కరెక్టే కళ మనకు కరెక్ట్ నరసింహస్వామి చెప్పాలని అప్పుడు వాళ్ళు ఊళ్ళోకి పోయి అప్పుడు ప్రపంచంలో దొర ఉండేవారు. ఆ దొర దగ్గర పోయి మీ గుట్ట మీద నరసింహస్వామి తెలిసేవాడు స్వయం, మరి ఈ విధంగా ఉంది మేము చూసాం అనగానే వాళ్ళందరూ కూడా ఊరు వాళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క స్వామివారిని చూసి ఖచ్చితంగా ఇది స్వామివారే అని నమ్మి అప్పుడు ఆ యొక్క ఈ యొక్క కాకతీయ కాలంలో ఈ యొక్క గుడిని స్థాపించారు. అంగరంగ విభంగా గుడిని స్థాపించారు. ఆలయం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత విష్ణు ఉంగివాళ్ళు కొట్టి ఒకటి శిలావిగ్రహం తెచ్చి దాన్ని ప్రతిష్టాపన చేశారు. అప్పుడు చైత్రమాసంలో ప్రతిష్టాపన చేశారు. అదే ప్రకారంగా ఇప్పటికి కూడా ఆ చైత్రమాసంలోనే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. అప్పుడు చైత్రశుద్ధ సప్తమి అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని మహసప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శుద్ధమైన చైత్రశుద్ధ సప్తమి నాడు ఊళ్ళో బ్రహ్మాలు ఉంటాడు ఉత్సవ విగ్రహాలు. ఆ విగ్రహాలు తీసుకొని కొండపైకి తీసుకొస్తాము. ఆ తర్వాత 3 రోజులు అధ్యానోత్సవం జరుగుతుంది. తర్వాత ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా చూస్తుంది. ఈ యొక్క కళ్యాణం తర్వాత తెల్లవారి అశ్వవాహన సేవ పురవీధుల గుండా పోతుంది. తర్వాత ఆ మరునాడు సింహవాహన సేవ పురవీధుల గుండా పోతుంది. ఆ తర్వాత గజవాహన సేవ పురవీధుల గుండా పోతుంది. ఆ తర్వాత గజవాహనం పైన స్వామివారి పురవీధుల దర్శనమిస్తాడు. పౌర్ణమి రోజున శకడోత్సవం అంటే గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరుగుతాయి, బ్రహ్మాండంగా తిరుగుతుంటాయి. ఆ తర్వాత పాడ్యమి నైట్ రథోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవం. ఈ జాతరకి మా తెలంగాణ వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అందరూ కూడా భక్తులు వస్తూ ఉంటారు. కోరికలు ఇచ్చేవాడు ఈ దేవుడు. ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.